నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సౌజన్య. ఈరోజు మన ఛానల్లో మసాలా గుడ్డు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, కానీ టేస్ట్ అదిరిపోతుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా వేడి వేడి అన్నంలో ఈ గుడ్డు పులుసు వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా చేసుకునే కన్నా ఒకసారి ఇలాగా డిఫరెంట్గా చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఎలా వండుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టుకొని 3 to 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే ఉడకబెట్టుకొని ఇలాగా ఘాట్లు పెట్టి ఉంచుకున్న గుడ్లని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా గుడ్లకి ఘాట్లు పెట్టుకోవడం వల్ల వేపేటప్పుడు నూనె పైకి చెల్లదు, అలాగే చూడ్డానికి రుచికి కూడా చాలా బాగుంటాయి కూరలోని. ఇవి వేగేలోగా ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా వేపుకొని వీటిని పక్కకు తీసేసుకోండి. ఇదే ఆయిల్లో 1 కప్పు ఉల్లిపాయ, అలాగే 4 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసుకొని వేయించుకోవాలి. ఇవి త్వరగా వేగడం కోసం 1 స్పూను సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి, పచ్చివాసన పోయేలాగా. చూసారు కదా, ఇలా మగ్గిపోయాక ఒక పెద్ద సైజు టమాటా వేసుకోండి. ఇది కూడా టమాటా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా ఎంత బాగా మగ్గిపోయాయో, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని 1 నిమిషం మగ్గించండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి ఇలా మగ్గిపోయాక ఇప్పుడు ఇందులో 1½ టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు మసాలాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిపోయాక ఇందులో ఇందాక నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసు వేసేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో 1 నిమిషం మరిగించండి. చూసారు కదా, ఇలా మరుగుతున్నప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న గుడ్లని ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూసారు కదా, 10 నిమిషాల తర్వాత పులుసు ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. అంతే, చాలా రుచిగా ఉండే ఎగ్ మసాలా పులుసు రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎప్పుడు ఒకేలా చేసుకునే కన్నా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.